బెట్రాటిక్ సర్జరీ ఎప్పుడు చేస్తారు? దీనివల్ల మన హెల్త్ మీద ఏమన్నా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలా ప్రభావం సో చూపుతుంది ఇది? బేరియాట్రిక్ సర్జరీ ఇదివరకు ఏంటంటే ఒబేసిటీకి మేజర్గా బేరియాట్రిక్ సర్జరీనే ఉండేది. సో ఇప్పుడు ఈ మెడికేషన్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఇప్పుడు నుంచి కొంచెం బేరియాట్రిక్ సర్జరీ కన్నా ఫస్ట్ చాలామంది ఇది ప్రిఫర్ చేస్తున్నారు. ఈ మెడికేషన్స్తో వెయిట్ లాస్ రాకపోతే స్టిల్ ఇంకా నేను ఇందాక చెప్పినట్టు హెల్దీ ఒబేసిటీ, అన్హెల్దీ. సో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఒబేసిటీ నుంచి డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అట్లా కార్డియాక్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. సో డెఫినెట్గా వీళ్ళు వెయిట్ లాస్ అవ్వకపోతే ఇదివరకు లేవు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా బేరియాట్రిక్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇవి ట్రై చేసి దీంతో ఒకవేళ అవ్వకపోతే దెన్ దే కెన్ ట్రై బేరియాట్రిక్. ఈ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత హెల్త్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? అంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో మనం ఎంతసేపు కాంప్లికేషన్సే అనుకుంటాం కానీ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎవరు వెళ్తారు అసలు బేరియాట్రిక్కి? ఇన్ ద వెయిట్ చాలా ఎక్సెస్ ఉన్న వాళ్ళు, కాంప్లికేషన్స్ ఆఫ్ ఒబేసిటీ అంటే జస్ట్ ఒబేసిటీకి చాలా తక్కువ మంది వెళ్తారు. మెయిన్ ఎవరెవరు వెళ్తారంటే షుగర్ అన్కంట్రోల్ ఉంది. సో కొంతమంది మోర్ దెన్ 100 యూనిట్స్ 150 యూనిట్స్ ఇన్సులిన్ వేసుకున్న షుగర్ కంట్రోల్ రాదు. బ్రిటిల్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ అసలు కంట్రోల్ కాటల్లా. అట్లనే కార్డియాక్ ఇష్యూస్ ఉంటున్నాయి. లేకపోతే ఎక్సెస్ నడవటానికి ఇబ్బంది అవుతుంది. నీ సర్జరీ అవ్వాలి, సర్జరీ నుంచి రికవర్ అవ్వాలి. సో వీళ్ళు ఎక్కువ ఈ కేటగిరీలోనే బేరియాట్రిక్కి వెళ్తారు. సో కాంప్లికేషన్స్ మైనర్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య అయితే విత్ గుడ్ హ్యాండ్స్ ఐ డోంట్ థింక్ కాంప్లికేషన్స్ అంత సివియర్గా లేవు. దే ఆర్ ఈజీలీ మేనేజబుల్. సో మనం అనుకునే ఓల్డ్ డేస్లో ఇప్పుడైతే బేరియాట్రిక్ ఈజ్ ఆల్సో సేఫ్. కాకపోతే డెఫినెట్గా స్ట్రక్చరల్ చేంజ్ జరుగుతుంది కాబట్టి, ఇర్రివర్సిబుల్ చేంజ్ ఉంటుంది కాబట్టి, మెడికేషన్స్ ఉన్నాయి కాబట్టి యూజ్ చేసి తగ్గకపోతే దెన్ యూ షుడ్ థింక్ ఆఫ్ బేరియాట్రిక్. బేరియాట్రిక్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ ఫస్ట్ లైన్ ఇన్ దీస్ సివియర్ అంటే ఒబేసిటీ, కాంప్లికేటెడ్ ఒబేసిటీస్లో కూడా ఇట్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ ఫస్ట్ లైన్ టు సెకండ్ లైన్. అది